సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం ధనువు రాశి వారికి ఈ సెప్టెంబర్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ధనువు రాశి వారికి ద్వితీయంలో శని భగవాను సంచారం జరుగుతున్నది, అంటే వక్రగతి చేత. అలాగే చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 6వ స్థానంలో గురు సంచారము, 7వ స్థానంలో కుజుని యొక్క సంచారము, 8, 9 స్థానాల్లో బుధుని యొక్క సంచారము, 9, 10 స్థానాల్లో రవి యొక్క సంచారము, అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా 9, 10 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారము, 10వ స్థానంలో కేతు యొక్క సంచారము, బుధుని యొక్క సంచారం కూడా, రవి యొక్క సంచారం కూడా 9, 10 స్థానాల్లో రవి యొక్క సంచారం. ఈ విధంగా నవగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. చంద్రుని యొక్క సంచారం మాత్రం ఇందులో చెప్పుకోవడం జరగదండి. ఎందుకంటే నెల రోజుల్లో ఆయన మొత్తం 12 రాసులు తిరిగి వస్తారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ 12 రకాల భావాలు కూడా వస్తూ ఉంటాయి. అందులో కష్టమేమి కాదు చెప్పడానికి, కానీ 12 భావాలు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందుచేత మొత్తం అంతా చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఆయన గురించి చెప్పడం అంతా కూడా మరొక ఎత్తు అవుతూ ఉంటుంది. అందుచేత సామాన్యంగా దీన్ని వార ఫలాల్లో కానీ, మాస ఫలాల్లో కానీ, సంవత్సర ఫలాల్లో కానీ పెద్దగా దీన్ని సంప్రదించారు, దీన్ని ప్రస్తావన తీసుకురారు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది చంద్రుని గురించి. ఇకపోతే మనకి ఈ ధనురాశి వారికి ద్వితీయంలో శని యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అంటే ఇక్కడ ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే, కుటుంబంలో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అల్లుడు కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనవలు కావచ్చు, మనకి మాట పొసగంతనం ఒకటి ఉంటుంది. అలాగే ధన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మాట విషయంలో కూడా కొంచెం కఠినత్వం అంతా కనబడుతూ ఉంటుంది. మనం వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉందో వాళ్ళ దగ్గర ప్రతిస్పందన కూడా అదే విధంగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 2వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో గనక ఉన్నట్టే చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం చతుర్థంలో జరిగేటప్పుడు ఫలితాలు కొంచెం బాగుండవండి. ఏ విధంగా ఉంటాయంటే, చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీ మూలాచ భయప్రదం, గమనే కార్యనాశంచ, బంధుస్థానగతో ఫణి. బంధుస్థానం అంటే 4వ స్థానాన్ని బంధుస్థానం అని కూడా అంటారు. అందుచేత ఇక్కడ ఈ స్థానంలో గనక 4వ స్థానంలో రాహు సంచారం జరిగేటప్పుడు ఈ విధమైన ఫలితాలు ఏంటంటే, అవి అస్థిరమైనటువంటి బుద్ధి, శరీరానికి వాత రోగాలు, స్త్రీ మూలకంగా కలహాలు, ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలించకుండా ఉండడం, అక్కర్లేనటువంటి ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఈ చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్ఠమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. షష్ఠమ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. మనకి శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. మనకి రావాల్సినటువంటి డబ్బులు రాకపోయేసరికి మనం ఏదో అంటూ ఉంటాము, లేదా మనం అక్కడ నుంచి కొంచెం వైరం పెరిగే అవకాశం ఉంటుంది, లేదా మనం ఎవరికో ఇవ్వాల్సి ఉంది, ఆ డబ్బులు మనం సరైన సమయంలో ఇవ్వలేకపోతాము, వారేదో మాట జారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొంచెం శత్రువులు పెరిగేటటువంటి అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా కొంచెము ఇబ్బందికరంగానే మారుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా షష్ఠమ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక సప్తమంలో కుజుని యొక్క సంచారం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కొంచెం కోపతాపాలు, కొంచెం అది పతాక స్థాయికి వెళ్లకుండా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం కానీ ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే అక్కడ కూడా కొంచెం వారికి మీకు అంత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడదు. మీ మాటను వారు వ్యతిరేకించటమో, లేకపోతే వారి మాటను మీరు వ్యతిరేకించటమో, కొంచెం మొత్తం మీద ఒక మాటకి పొంతన కలవనటువంటి వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారము
ఒక 22వ తారీఖు వరకు, అంటే 22 రోజుల పాటు కర్కాటకంలో, అంటే 8వ స్థానంలో 22 రోజుల పాటు సంచారం జరుగుతూ ఉంటుంది. అందుచేత 8వ స్థానంలో మంచిగానే ఉంటుంది. తదుపరి 9వ స్థానంలో కూడా ఒక 8 రోజుల పాటు సంచారం జరుగుతుంది. ఆ 8వ స్థానంలో బుధుని యొక్క సంచార కాలంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందుచేత మీకు వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, మాట సౌమ్యతలో కానివ్వండి, అలాగే ప్రాణం హాయిగా ఉండనివ్వడం కానివ్వండి, అలాగే శత్రువులు లేవు, మనకు ఉన్నటువంటి శత్రువులు కూడా కొంచెం మిత్రులుగా మారేటట్టు అవకాశము. ఈ విధంగా మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో జరగటం వల్ల, 9వ స్థానం వల్ల జరగటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 9, 10 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 16 రోజుల పాటు 9వ స్థానంలో, ఆ తదుపరి నెలాఖరు వరకు కూడా మనకి మిగతా రోజులన్నీ కూడా మనకి కన్యలో, అంటే 10వ స్థానంలో, 9, 10 స్థానాల్లో సంచారం జరుగుతుంది. 9వ స్థానాల్లో ఆయన సంచారం సుఫలితాలు ఇవ్వదు, కానీ 10వ స్థానంలో మాత్రం మనకి రవి యొక్క ఫలితాలన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. అలాగే మీరు ఏదో పాన్ కార్డు మరొకటో గవర్నమెంట్ దగ్గర నుంచి అప్లై చేసాము, ఆధార్ కార్డు, లేకపోతే ఏదో 3 బెడ్రూమ్ ఇల్లుకో, లేకపోతే డెత్ సర్టిఫికెటో ఏదో దేనికో అప్లై చేసాం గవర్నమెంట్ దాని నుంచి, అవి ఈ వారంలో సక్సెస్ఫుల్గా మీ చేతికి వచ్చేటువంటి అవకాశం, విజయవంతంగా వచ్చేటువంటి అవకాశం అంతా కూడా కనబడుతూ ఉంటుంది 10వ స్థానంలో ఆయన సంచారం చేసేటప్పుడు. ఈ విధంగా ఫలితాలన్నీ ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపార స్థలంలో కూడా మీ మాటకి చాలా గౌరవం ఉంటుంది ఈ 10వ స్థానంలో రవి సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ ఆయన వస్తున్నాయి. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 9, 10 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. 9, 10 స్థానాలలో ఆయన సంచారం నెల రోజులు, అంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు, 10వ స్థానంలో ఉన్నప్పుడు కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు మీకు అందజేస్తూ ఉన్నాడు. తద్వారా భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లల మధ్యన ఆప్యాయతలు, అలాగే మీకు ఉన్నటువంటి లలిత కళల్లో ప్రవేశము, అన్ని రకాల సౌఖ్యాలు అనుభవించటము, అలాగే ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, అలాగే మన ఈ సీరియల్స్ వాటి యాక్ట్ చేసేటటువంటి వాళ్ళకి, సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వారికి అందరికీ శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఈ నెల రోజులు అందజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే 10వ స్థానంలో కేతు సంచారం మాత్రము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మీరు చేసేటటువంటి దగ్గర మనకి శుక్రుడు ఎలా అయితే మనకి శుభ ఫలితాలు అందజేస్తాడు అనుకుంటున్నామో, వాటికి భిన్నమైనటువంటి ఫలితాలు కేతువు ఆ 10వ స్థానంలో, అంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఆయన ముందుకు లాక్కెళ్తూ ఉంటే ఈయన వెనక్కి తోస్తూ ఉంటే, ఆయన ముందుకు తోస్తుంటే ఈయన వెనక్కి లాగుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ నవగ్రహాల ద్వారా మనకి ఈ ధనువు రాశి వారికి జరుగుతూ ఉన్నాయండి. అయితే మొత్తంగా ఏ గ్రహానికి ఆ గ్రహం చెప్పుకుంటున్నామే, కానీ ఇక్కడ మొత్తంగా మనకి ఈ టోటల్గా మనం ఇవన్నీ కలిపేసి మనం చెప్పుకోవాల్సి ఏంటంటే ఈ రాశి వారికి ఈ మాసంలో కొంచెం అపకీర్తి వచ్చే అవకాశం ఉంది, కలహాలు వచ్చే అవకాశం ఉంది, వృధా ధన వ్యయం అవుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది, అలాగే చోరుల వల్ల కొంచెం భయాలు కలిగే అవకాశం ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం అదే సమయంలో మనకి కొంచెం స్త్రీ సౌఖ్యం కూడా బాగుంటుంది, సంతోషం ఉంటుంది, బుద్ధిబలం ఉంటుంది, ఈ రకమైనటువంటి స్వగ్రామ సౌఖ్యం కూడా ఉంటుంది. మీ సొంత ఊరు వెళ్ళటం, అక్కడ చిన్నప్పుడు బాల్య మిత్రులను కలుసుకోవటము, మన పుట్టినటువంటి ఇల్లు, మన పొలాలు అవన్నీ చూడటం, ఆ వాతావరణాన్ని, అది అనుభవైక వేద్యం, అది భాషకు అందనటువంటిది. చాలా కాలం తర్వాత మనం ఊరు వెళ్ళామనుకోండి, చాలా చక్కటి అనుభూతి వస్తుంది. అది భాషకి అందనటువంటిది, అది అనుభవైక వేద్యం, చాలా అంత సంతోషిస్తుంది మనసు. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ ధనురాశి వారికి ఈ మాసంలో కలిగేటువంటి అవకాశం సూచిస్తూ ఉన్నదండి. శుభం భూయాత్.